హాయ్ అక్క. ఏంటక్క అంత షాక్ అవుతున్నావు? హాస్పిటల్లో ఉండాల్సిన దాన్ని ఇక్కడున్నానేంటానా? నేనక్కడా ఉంటాను, ఇక్కడా ఉంటాను, ఎక్కడైనా ఉంటాను. అవును, బావకి లంచ్ తీసుకొచ్చావా? అందులో అన్నం కూరలకి బదులు రాళ్ళు, ఆకులు, చెత్త ఉంటాయి కదా? ఇది నీ పనే అనుకున్నానే. అయ్యో, నేను తప్ప ఇంకెవరు చేస్తారక్కా? నేనే చేశాను, కావాలనే చేశాను. బావు ముందు నిన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చేశాను. ఇంట బయట అందరూ నిన్ను పిచ్చిదాన్ని అనుకోవాలని చేశాను. బావ నిన్ను చీకొట్టి మెడపట్టి బయటికి గెంటాలని, నువ్వు పిచ్చాసుపత్రిలో పర్మనెంట్ గా ఉండిపోవాలనే ఇలా చేశాను. ఎలా ఉంది నా టార్చర్? ఏ సైకో, నాతో ఆడుకుంటున్నావా? మొన్న తప్పించుకున్నావు, ఈ రోజు నీ అంతు చూస్తానే. నిన్ను ఈ రోజు నిన్ను చంపేస్తాను. నన్ను వదిలక్క. నిన్ను వదలనే. నన్నే పిచ్చిదాన్ని చేస్తావా? ప్లీజ్ అక్క, ఇంకెప్పుడు చేయనక్క. సారీ అక్క. నిన్ను వదలనే. చావు. వదలనే. చావు. చావే. చావు. చావే. ఆగమ్మా, చిన్నపిల్లమ్మా. చిన్నపిల్ల కాదిది, పిశాచి, రాక్షసి. పోన్లే అమ్మా, వదిలేయమ్మా, లేదంటే చచ్చిపోతుందమ్మా. దీన్ని ఊరికే వదలకూడదు. సెక్యూరిటీ, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు ఈ తలుపు తెరవద్దు. ఐఎమ్ వెరీ సారీ రా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. ఓకే వెళ్దాం పదండి. అర్జున్, అర్జున్ త్వరగా రా. అర్జున్, మళ్ళీ వచ్చావేంటి? ఎక్కడికి వెళ్ళాలి? రా అర్జున్, చెప్తాను. రా. ఆగపర్ణ, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇందాక నన్ను పిచ్చిదాన్ని అన్నారు కదా, చూడండి. ఏం చూడాలి? ఆ రూమ్ లో ఏముందో చూడండి. ఏముంది? చిందు ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.